అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీఐ నారాయణ రెడ్డి దౌర్జన్యానికి దిగారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్న సీఐ నారాయణ రెడ్డిని వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం బదిలీ చేసింది. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలపై సీఐ నారాయణ రెడ్డి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో 3 కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సీఐ దౌర్జన్యానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి. రాధాకృష్ణ, అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసుల పనితీరు మరోసారి వివాదాస్పదమైంది. సిఐ నారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను టార్గెట్ చేశారు. వాస్తవానికి జేసీ దివాకర్ రెడ్డి, అదేవిధంగా ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా సిఐ నారాయణ రెడ్డి కొంతకాలంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికలకు ముందే చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మొత్తం పూర్వాపరాలు, అదేవిధంగా సిఐ నారాయణ రెడ్డి పనితీరును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన ఎన్నికల సంఘం ఎన్నికల పోలింగ్ కు ముందే నారాయణ రెడ్డిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో తాడిపత్రి రూరల్ సిఐగా శరత్ చంద్రను నియమించింది. అయితే అనధికారికంగా పోలింగ్ తర్వాత తాడిపత్రిలో విధులు నిర్వహిస్తూ ఉన్న సిఐ నారాయణ రెడ్డి ఒకసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. అనధికారికంగా పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి ఖాదర్, అదేవిధంగా రఘు, హుసేన్ పీరా ఈ 3 పైన దాడి చేశారు. విచక్షణారహితంగా 3rd డిగ్రీ ప్రయోగించడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఎందుకంటే సిఐ నారాయణ రెడ్డి అక్కడ పోస్టింగ్ లో లేరు, అక్కడ విధుల్లో లేరు. కానీ ఏ అధికారంతో పోలీస్ స్టేషన్ కు వచ్చారు? ఓ పాత కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఖాదర్, రఘు, హుసేన్ పీర్లపై విచక్షణారహితంగా 3rd డిగ్రీ ప్రయోగించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టారు. ఈ 3 ప్రస్తుతం తీవ్ర గాయాలయ్యే వారిని అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని తాడిపత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి పూర్తి స్థాయిలో ఖండించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కనసనలోనే సిఐ నారాయణ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు. ఆయన బదిలీ అయిన తర్వాత కూడా తాడిపత్రులు నిర్వహించడం ఏంది, ఎన్నికల సంఘం ఆదేశాలను ఎందుకు ఉన్నతాధికారులు పాటించలేదని ఆయన ప్రధానంగా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సిఐ నారాయణ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేసి ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని పెద్ద డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాధాకృష్ణ, అయితే శివారెడ్డి, ఇప్పుడు గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఇది ఎలా ఉంటే ఈసీ బదిలీ చేసింది, పైగా ఆయన మళ్ళీ బదిలీ అయిపోయిన చోటే మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళపై దాడి చేయడాన్ని ఈసీ ఏ విధంగా సీరియస్ గా తీసుకోబోతోంది నారాయణ రెడ్డిపై? ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక డ్రాఫ్ట్ కాపీని తయారు చేసి ఒక కంప్లైంట్ రూపంలో ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా పంపించేస్తూ ఉన్నారు. వాస్తవానికి తాడిపత్రి ప్రాంతం అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం. ఇక్కడ జేసీ బ్రదర్స్ కి అనుకూలంగా సిఐ నారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపైనే నారాయణ రెడ్డిని బదిలీ చేస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నారాయణ రెడ్డి తాడిపత్రికి రావడం, ఇక్కడ యథేచ్ఛగా అంటే అధికారికంగా కావచ్చు, అనధికారికంగా కావచ్చు విధులు నిర్వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల పైన వేధింపులు దిగుతున్నారు. ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి మేరకే ఆ పోలీసు ఉన్నతాధికారులు నారాయణ రెడ్డిని ఇక్కడ విధులు నిర్వహించేలా చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి సరికాదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఇంకా అమల్లో ఉన్నందున సిఐ నారాయణ రెడ్డిని తక్షణం ఇక్కడ నుంచి పంపివేయాలి. ఆయన పైన బదిలీ వేటు, తర్వాత సస్పెన్షన్ వేటుతో పాటు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అకారణంగా పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ ప్రయోగించినందుకు ఆయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు 3 కార్యకర్తలు, ఖాదర్, రఘు, అదేవిధంగా హుసేన్ పీరా. వారి 3కి బలమైన గాయాలు కావడంతో ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందజేస్తూ ఉన్నారు. 3rd డిగ్రీ ప్రయోగించడం ద్వారా, లాఠీలతో కుల్లబొడచడం ద్వారా పూర్తి స్థాయిలో వారి పరిస్థితి విషమంగా ఉందనే చెప్పాలి. రాధాకృష్ణ. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.